మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఒకవేళ మీకు ఒక ఛాన్స్ ఇచ్చి ఒక వస్తువులాగా పుట్టొచ్చు అని అంటే మీరు ఏ వస్తువులాగా పుడతారు ఎందుకు? నేను లిప్స్టిక్ లాగా పుట్టాలనుకుంటా. ఎట్లా? లిప్స్టిక్ లిప్స్టిక్ కాదు, అది లిప్స్టిక్. లిప్ లిప్ స్టిక్ స్టిక్ ఫాస్ట్ గాను. లిప్స్టిక్ లిప్స్టిక్ ఎందుకు? ఎప్పుడు అమ్మాయి పెదాల మీద ఉండదు సార్. జబర్దస్త్ లేడీ గెటప్ వేసుకుంటారు మా మగాళ్ళందరూ. అప్పుడు అది కూడా వేసుకుంది కదా లేడీ గెటప్. నెక్స్ట్ నేను రవి మెడలో చైన్ అవ్వాలనుకుంటాను. ఈ మెడలో చైన్ ఎందుకు? ఎప్పుడు రవి గుండెల పైన వాలొచ్చు కదా. నీకు ఒక విషయం తెలియదు కాదు, ఎపిసోడ్ ఒకటి మారుస్తాడు. కానీ ఈ మాట చెప్పినావు కదంటే ప్రతి ఎపిసోడ్ లో ఇదే చేసుకుంటా. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. నేను డాల్లా పుట్టాలనుకుంటున్నాను. వైనానా? ఎందుకంటే అమ్మాయిల చేతిలో నలిపోవచ్చు అని. అమ్మాయిల చేతుల్లో నలిగిపోవాలనుకుంటున్నా. అమ్మాయిల చేతిలో దొరకు, నాలంటూ చేతిలో దొరకకు. ఏదో లాకిజం చేస్తారా? ఆ వెంట్రలాకిజం చేస్తా మరి కింది నుంచి చేయబెట్టు. వెరీ గుడ్. నెక్స్ట్. నేను శ్రీముఖి చేతిలో మిర్రర్ రావాలనుకుంటున్నాను. ఎందుకు? అది లేకపోతే శ్రీముఖి తెల్లారదు కాబట్టి. వెరీ గుడ్. నెక్స్ట్. నేనైతే పోలీస్ చేతిలో లాఠీలాగా పుడతా, ఎందుకంటే ఎవరిని పడతామని కుమ్మొచ్చు. పోలీసు దురద పెడితే దాంతోనే నెక్స్ట్. నేను సీసీ కెమెరాలా పుట్టాలనుకుంటా. సీసీ కెమెరా లాగా ఎందుకు? అంటే అన్ని ఎవరు చూడలేని కూడా చూడొచ్చు. ఏ ఏరియాలో సీసీ కెమెరా? అమీర్పేట్ జంక్షనా, పంజగుట్ట జంక్షనా? అన్ని దగ్గర టాయిలెట్ లో కూడా. వెరీ గుడ్. నేను పరుపు లాగా పుట్టాలనుకుంటా. పరుపు ఎందుకు నానా? అది క్రేజ్ గా ఉంటది. అందరు నీ మీద ఎక్కి అవి ఇవి చేస్తుంటే. నేను సబ్బులా పుట్టాలనుకుంటున్నాను. నాకు తెలుసు. అందరు సెలబ్రిటీ ఫ్రెష్ గా ఉంచండి. శ్రీముఖి వాడుతుంది కానీ అలా అనే వరకు అది చొప్పని జారిపోయి అట్లా. ఫిష్ వెంకట్ గారు మీరు చెప్పండి. జామ పండులా పుట్టాలి. ఎందుకు? అది అందరికి హెల్త్ కు మంచిది కాబట్టి. కానీ తొందరగా అయిపోతుంది కదా నా జామ అనేది. పుడతానే ఉంటాయి కదా. మళ్ళీ పుడుతూనే ఉంటావు. నెక్స్ట్ టాపిక్. కట్నం తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అత్తమామని ఎదిరించలేము. ఎవరు అత్తమామని? పిల్లం వాళ్ళ అత్తమామ. పిల్లం వాళ్ళ అత్తమామని. ఓకే నెక్స్ట్. ఒకవేళ మనం తాగేసి ఇంటికి వస్తే నా కట్నంతో మొత్తం తాగుతున్నాం అని నొల్లి పెడుతుంది ఇంట్లో. నాకు కూడా పోయి అంటది మళ్ళా లాస్ట్. కాపలా కాయడానికి కుక్క అవసరం లేదు. ఇందాక ఇదే అమ్మాయి రవి మెడలో చైన్లా పుట్టాలనుకున్నాను, ఎందుకంటే ఆ చైన్ కుక్క కడతాను అనుకోలేదు. వెరీ గుడ్. నెక్స్ట్. నా కాళ్ళ కింద చెప్పుల్లా యూజ్ చేసుకుంటా. ఎవరిని? చెప్పుల్నా? కట్నం ఇచ్చినందుకు కాళ్ళ కింద చెప్పా? వాడు నీ పిల్లల తండ్రి, అలా ఎలా అనగలుగుతావు నువ్వు? కాళ్ళ కింద చెప్పు. కట్నం తీసుకుంటే మరి కట్నం తీసుకుంటే అంతేనా? ఎందుకు ఇచ్చిండు మరి? మీ అయ్య ఎందుకు ఇచ్చిండు? ఎందుకు ఇచ్చాడు? అడిపియాలా? ఎందుకు చెప్పుల్లాగా అంటే ఎప్పటికీ నాతోనే ఉంటాడు కాబట్టి. ఏదన్నా మీ ఆడోళ్ళతోనే సాధ్యమమ్మా. ఇటు అయితే అటు, అటు అయితే ఇటు. వెరీ గుడ్. నెక్స్ట్. ఇప్పుడు మనం కట్నం తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ సక్సెస్ వచ్చింది. నాన్న చెప్పు నాన్న. ఆ సక్సెస్ షేర్ చేసుకున్న మళ్ళీ వైఫ్ దగ్గరికి వెళ్తే సక్సెస్ వచ్చిందని చెప్తే మేమిచ్చే కట్నంతోనే కదా మీరు చేసింది. టైం పడుతుంది, కూర్చో. ప్రాఫిట్ వచ్చిందని చెప్పి వైఫ్ దగ్గరికి వెళ్తే ప్రాఫిట్ వచ్చింది. మన వైఫ్ కి చెప్పాం ప్రాఫిట్. మన వైఫా? అక్కడి నుంచి మా బిజినెస్ మా మనీతోనే కదా కట్నం తీసుకొని స్టార్ట్ చేసినావు. అంటే ఎలాంటి బిజినెస్? స్టీల్ ఇండస్ట్రీ. స్టీల్ ఇండస్ట్రీ
వావ్, దాంట్లో ప్రాఫిట్ ఎంత మార్జిన్ ఉంటది? మోస్ట్లీ ఒక 20 crores వరకు ఉంటది. అవునా? దాంట్లో ఒక 25% అడిగిన ప్రాఫిట్ మార్జిన్ వచ్చిన తర్వాత కాలేదు, ప్రాఫిట్ షేరింగ్ అది వచ్చి ఇప్పుడే రెవెన్యూ మోడల్ కి వచ్చిన అప్పుడే లేవమంటావు. వైఫ్ ఎంత ఫీల్ అవుతుంది? ఐటీ కంపెనీ పట్టుకోని మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అదే మాట్లాడుతున్నా.